నమస్తే అండి. యాక్చువల్‌గా అంటే రీసెంట్‌గా మనకి ఒక 1000 కోట్ల బడ్జెట్‌ని సీఎం రేవంత్ రెడ్డి గారు యూనివర్సిటీ కోసం వెచ్చిచ్చామని చెప్పేసి మాట్లాడారు. మరి ఇప్పుడు బడ్జెట్ సమావేశాలు ఆల్రెడీ అయితా ఉన్నాయి. అసలు ఆ 1000 కోట్లు ఎటు పోయినట్టు? ఏంటి? ఉస్మానియా యూనివర్సిటీకి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వచ్చి ఏదైతే 1000 కోట్లు ప్రకటించారో అదంతా బోగస్ మాటలు, బోగస్ వ్యవహారాలని నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఆ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు యూనివర్సిటీకి రావడానికి ముందు కూడా నేను అనేక సందర్భాల్లో చెప్పింది ఏంటంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కేవలం రాజకీయాల కోసం యూనివర్సిటీకి వస్తున్నారు. నేను ఎందుకని అంటున్నానంటే ఆ రోజు ఉన్న పరిస్థితుల్లో సర్పంచ్ ఎలక్షన్లో, మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్లో ఒక కొంత టైం గ్యాప్లో పోటీ చేస్తున్నా కానీ ఇక్కడ నుంచి ఇంటెలిజెన్స్ రిపోర్టు ఒకటి ముఖ్యమంత్రి గారికి ఇచ్చారు. పర్సనల్ సోర్స్ ద్వారా చెప్తున్నా. ఏమంటే ఈ యూనివర్సిటీ నుంచి ఎక్కువగా యువకులు పోటీ చేద్దాం అనుకుంటున్నారు, నిరుద్యోగులు పోటీ చేయాలనుకుంటున్నారు. దీనివల్ల ఏంటంటే మనకి గ్రౌండ్ స్థాయిలో ఇబ్బంది జరిగిద్ది అని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇచ్చింది. ఒకవేళ ఉస్మానియా యూనివర్సిటీ ప్రప్రథమంగా స్టార్ట్ చేస్తే దాని తర్వాత కాకతీయ యూనివర్సిటీ స్టార్ట్ చేసింది, దాని తర్వాత హెచ్సియు స్టార్ట్ చేసింది. ఇట్లా రకరకాల యూనివర్సిటీలు స్టార్ట్ చేయటం వల్ల మనం ప్రధానంగా తెలంగాణలో నష్టపోతాం. దీన్ని డిజాల్వ్ చేయడానికి మీరు ఒక వ్యూహాన్ని రచించాలంటే అప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు 1000 కోట్ల పథకాన్ని తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత నేను ఏమంటున్నానంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్వయం పర్యవేక్షణలో ఉంటుందని చెప్పారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆగస్టులో వచ్చారు, డిసెంబర్లో వచ్చారు. స్వయం పర్యవేక్షణలో ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారి పర్యవేక్షణలో ఉన్న యూనివర్సిటీలో వచ్చి వెళ్ళిన తర్వాత ఒక 10 సార్లు పురుగులు వచ్చినాయి. అంటే నీ పర్యవేక్షణలో ఉన్న ఒక ప్రెస్టీజియస్ యూనివర్సిటీ, తెలంగాణ పోరాటానికి కీలక పాత్ర పోషించిన యూనివర్సిటీ అప్పుడు గతంలో ఎప్పుడో పురుగులన్న వచ్చింది, ఆ పోరాటాల టైంలో వచ్చిందంటే అనుకోవచ్చు. నువ్వు వచ్చి స్వయంగా చెప్పినావు కదా, చెప్పిన తర్వాత కూడా ఈ యూనివర్సిటీలో మార్పులు జరగలేదు కదా. నేను అడుగుతున్నా, ఇక్కడ నుంచి ఆర్ట్స్ కాలేజ్ నుంచి ఎన్సిసి గేట్ వరకు బండి వేసుకొని తిరుగుదాం. ఎక్కడైనా ఒక సర్వే జరిగిందా, లేకపోతే ఎక్కడ యూనివర్సిటీకి కొత్త మార్పులు జరుగుతున్నాయి? నేను ఏమంటున్నా, రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి 1000 కోట్లు కాదు, యూనివర్సిటీకి ఒక 10 కోట్లు ఇవ్వమంటున్నా. ఎందుకని అంటున్నానంటే యూనివర్సిటీకి కావాల్సింది అధ్యాపకులు కావాలి, కొత్త ల్యాబ్ ఎక్విప్మెంట్స్ కావాలి, తర్వాత నూతన విద్యా విధానం కావాలి. దానివల్ల విద్యార్థులు స్కిల్ఫుల్గా ఉంటారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చాలా వేదికల్లో చెప్తుంటారు ఏమని, నా తెలంగాణ సమాజానికి సంబంధించిన వ్యక్తులలో విద్యా నాణ్యత లేదని చెప్పేసి చెప్తా ఉంటారు. మరి నీ సిలబస్లు అప్డేట్ కాకుండా 1995 సంవత్సరాలు 2000 సంవత్సరాల్లో ఉంటే పోటీ ప్రపంచంతో పరిగెడుతుంటే అప్పుడు మరి వీళ్ళ నాణ్యత ఎలా వస్తారు? నాణ్యత లేదు కదా. నువ్వు 1000 కోట్ల మీద పెట్టేది ఏంటంటే ఆ విధానాల మీద. నేనైతే విద్యాశాఖ మంత్రిగా ఏదైతే చేస్తే విద్యార్థులకు లాభం జరుగుతుందో వాటిని చేయమంటున్నా. నేను ఏమంటున్నా, ఇప్పుడు జావా, పైథాన్ లాంటి కోర్సెస్ ఉన్నాయి యూనివర్సిటీలో, అనేక ప్రదేశాల్లో ఖాళీగా ఉంది. వచ్చే విద్యార్థులకు నేర్పించు. ఒకవేళ కనుక ఎంఎస్సీ నేర్చుకుని రేపు జాబ్ కొట్టకపోతే జావా, పైథాన్ చూసుకొని సాఫ్ట్వేర్ వైపు పోతాడు. డిగ్రీకి సంబంధించిన సాఫ్ట్వేర్ పోతుండవు, ఇంటర్ తర్వాత సంబంధించిన కోర్సులు చేస్తే సాఫ్ట్వేర్లు పోతున్నారు. ఇట్లా పోయే వాళ్ళకి అవకాశాలు కల్పించినప్పుడు ఒక విశ్వవిద్యాలయంలో 150 ర్యాంకులు కొట్టి 100 ర్యాంకులు కొట్టి ఎక్కడో మారుమూల పల్లెటూరు నుంచి వచ్చినప్పుడు ఈ విశ్వవిద్యాలయాల నుంచి పోయేటప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి స్కిల్ నేర్పించాలి కదా. అది నేర్పించట్లేదంటే విద్యాశాఖ ఫెయిల్ అయినట్టు, ఇక్కడ వీసీ ఫెయిల్ అయినట్టు, ఇక్కడ ఓఎస్టీ ఫెయిల్ అయినట్టు, ఇక్కడ ప్రభుత్వం ఫెయిల్ అయినట్టు అల్టిమేట్గా. ఎందుకంటే అధికారులతో అనుసంధానంగా ఉండే వ్యవస్థ కదా. నువ్వు దాన్ని కొనసాగింపు చేయలేనప్పుడు నీ ఫెయిల్యూరే కదా. విద్యాశాఖ మంత్రిగా నువ్వు కదా ఉంది. నేను అడుగుతుంది ఇప్పుడు నేనేమంటున్నా, హాస్టల్లో పెచ్చులుడి మొహాల మీద పడుతున్నాయి. నువ్వు అసెంబ్లీలో లేచి చెప్పిను ఆడపిల్లల్ని ఒక రూములో 50 మంది 40 మందిని ఒక రూములో గోను సంచులో కుక్కినట్టు కుక్కుతున్నారు, వాళ్ళ పరిస్థితి ఏంటని చెప్పేసి నువ్వు అంటున్నావు. మరి వాళ్ళ కోసం ఏం చర్యలు తీసుకున్నావు? ఆహార నాణ్యత మీద ఏం చర్యలు తీసుకున్నావు? ఏ టీం వర్క్ చేస్తుంది, ఏ టీం రెస్క్యూ చేస్తుంది? ఇవన్నీ చేయనప్పుడు మరి నీ 1000 కోట్ల మాట ఎలా నమ్మాలి? నువ్వు జీవోకి ఇచ్చి పరిమితం చేసిపోయాను. వీసీ గారిని అడిగితే వీసీ గారు ఏం మాట్లాడరు, ఓఎస్టీ గారు అడిగితే ఓఎస్టీ గారు ఏం మాట్లాడరు, రిజిస్టర్ గారు అడిగితే రిజిస్టర్ గారు. నేను ఏమంటున్నంటే ముఖ్యమంత్రికి దీనికి ఖచ్చితంగా ముఖ్యమంత్రి దగ్గరుండి చేయాలన్నట్లా నువ్వు అధికారులు ఆదేశించాలి కదా, కఠినమైన చర్యలు తీసుకోవాలి కదా. ఇప్పుడు నేనేమంటున్నా, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎప్పుడూ మాట చెప్తుంటాడు, ఇది నాకు తెలియపోవచ్చు అనొచ్చు, ఈ పురుగులు వచ్చింది ఇది వచ్చింది. నేను ఓపెన్ విత్ ఆర్కేలో చూసినప్పుడు, ఎన్టీవీలో చూసినప్పుడు ఏం చెప్తున్నట్టు, నేను పొద్దున్నే లేచి 5ంటికి లేచి 7 దాకా పేపర్లో చదువుతా. తెలంగాణ రాష్ట్రంలో ఏ పేపర్లో వచ్చినా, ఇంగ్లీష్ పేపర్లో, హిందీ పేపర్లో, తెలుగు పేపర్లో అన్ని చదువుతా అని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. మరి ఏ పేపర్లో ఈ పురుగులు అన్న అంశం రాలేదా, లేకపోతే వచ్చినా నీకు కనపడలేదా? అంటే ఇది ఏంటంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి రాజకీయాలు ఎప్పుడు అవసరం అయితాయో యూనివర్సిటీ అప్పుడు గుర్తుకొచ్చింది. ఎందుకంటే నేను ఎందుకని యూనివర్సిటీని ఇంత ప్రధానంగా చెప్తున్నంటే, ఆనాడు కేసీఆర్ గారి గవర్నమెంట్ లో, ఈనాడు రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ లో కూడా ఈ యూనివర్సిటీ
యూనివర్సిటీ నిర్లక్ష్యానికి గురి కాబడుతుంది. ఎందుకని అంటున్నట్టే 1200 ఎకరాలు ఉన్న యూనివర్సిటీ, అన్ని సదుపాయాలకి అర్హతలు ఉన్న యూనివర్సిటీ ఇప్పుడు వరకు కనీసం ఒక 1% కూడా పెరగలేదంటే దానికి బాధ్యత ఎవరు? అధికారులు కదా, ముఖ్యమంత్రి కదా. ఇందులో దాదాపు ఒక 3000 పోస్టులు ఖాళీ ఉన్నాయి. కొన్ని డిపార్ట్మెంట్ లో లెక్చరర్లు లేరు, కొన్ని ల్యాబుల్లో ఎక్విప్మెంట్ లేదు. ప్రతి సంవత్సరం అప్డేట్ చేయాలి. ప్రతి 6 నెలలకో సంవత్సరానికో దీనికి బడ్జెట్ పెడతారు. విద్యాశాఖకు 3000 కోట్లు 4000 కోట్లు ఎక్కడ పోతున్నాయి? అన్ని అధికారుల జేబుల్లోకి, కమిషన్లకి కాంట్రాక్ట్. నేను చెప్తున్నగా ఈ 1000 కోట్లు కూడా కమిషన్ల స్కీమ్ కోసమే. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆడుతున్న డ్రామా మాత్రమే. ఇది విద్యార్థులకు న్యాయం జరిగేది కాదని తెలియజేస్తారు.